హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ టమాటో చారు. ఇలా ఏం తినాలనిపించినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకునే టమాటో చారు ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజులో చింతపండును వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి చిటికెడు మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇక్కడ టమాటాలు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన టమాటాలోకి కొన్ని నీళ్ళను వేసుకొని ఈ టమాటాల రసాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న టమాటాలను ఒకసారి ఇలా బాగా పిండి పక్కన పెట్టుకోవాలి. ఈ రసాన్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో తీసుకొని ఇలా వడగట్టుకోవాలి. ఈ వడగట్టుకున్న చారులను ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టుగా నీళ్ళని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, కరివేపాకు, రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, మెంతుల పొడి కూడా ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మరుగుతూ ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు మరో పక్కన మనం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి ఇలా పొడిగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పోపును మనం ఇప్పుడు చింతపండు రసంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుంటే టమాటో చారు రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.